Hi friends, welcome back to our YouTube channels. Friends, వీడియోలో వచ్చేసి మనము AWS plus Linux లో భాగంగా ఏం నేర్చుకోబోతున్నామంటే how to create XFS or ext file system using EBS volumes in AWS with step by step guide. ఓకే, ఈ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు మనము ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అనేది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే XFS ఫైల్ సిస్టమ్ ఆర్ ext4 ఫైల్ సిస్టమ్ ఆర్ ext2 ఫైల్ సిస్టమ్ ఏదైనా కానీ ఓకే ఆ ఫైల్ సిస్టమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనము నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఏదైనా మనము AWSలో మనకు సర్వర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్స్కి ఒక EBS వాల్యూమ్ని ఏ విధంగా అటాచ్ చేయాలి, అటాచ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఫార్మాట్ చేయాలి అండ్ దాన్ని FS ట్యాబ్లో ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ ఏ విధంగా మౌంట్ చేయాలనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతే మనము ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఒక సర్వర్ని లాంచ్ చేశాను. సో ఇది వచ్చేసి మన సర్వరు. సో ఈ సర్వర్లో మనకు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టోరేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో స్టోరేజ్ పైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ డిస్క్ అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకు రూట్ వాల్యూమ్ అన్నమాట, అంటే OS డిస్క్ అనమాట. OS అనేది ఇందులో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక వాల్యూమ్ని అటాచ్ చేసి దాన్ని ఫైల్ సిస్టమ్గా క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. సో దానికన్నా ముందు ఏం చేస్తానంటే నేను సర్వర్లో కొన్ని కమాండ్స్ రన్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ df-th అని రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఇక్కడ కొన్ని ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏదైతే ఫైల్ సిస్టమ్లు కనిపిస్తున్నాయో సో ఒక ఫైల్ సిస్టమ్ మనము క్రియేట్ చేయబోతున్నాం అన్నమాట. అండ్ నేనేం చేస్తాను, ఇంకో కమాండ్ lsblk అనే కమాండ్ రన్ చేస్తున్నాను. సో lsblk కమాండ్ రన్ చేస్తే నాకు ఇక్కడ xvd అనేది ఒక డిస్క్ ఉంది అండ్ మిగిలినవన్నీ వచ్చేసి పార్టీషన్స్ అనేవి ఉన్నవి. సో ఈ కమెంట్స్ అనేది మళ్ళీ మనం డిస్కార్డ్ చేసిన తర్వాత మళ్ళీ రన్ చేస్తాము, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకోసమని ఇప్పుడు నేను రన్ చేసి చూపించాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ టు కన్సోల్కి వచ్చేసి ఇక్కడ మనము వాల్యూమ్స్ పైన క్లిక్ చేసేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసాం ఓన్లీ మనకు 8GB డిస్క్ మాత్రమే చూపిస్తుంది. సో అంటే వాల్యూమ్ అంటున్నాను, వాల్యూమ్ అన్న డిస్క్ అన్న ఒకటే. సో ఇక్కడ మనకు ఓన్లీ 8GB వాల్యూమ్ చూపిస్తుంది. ఇంకేం చేస్తాను, ఇంకొకటి క్రియేట్ వాల్యూమ్ పైన క్లిక్ చేసి ఇంకొక వాల్యూమ్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏం అడుగుతుందంటే వాల్యూమ్ టైప్ అడుగుతుంది. సో మనకు మన రిక్వైర్మెంట్ని బట్టి వాల్యూమ్ టైప్ అంటే మనకు ఎంత స్పీడ్ కావాలో డిస్క్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి డిస్క్ అనేది ఇక్కడ మనం టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను GP2 అండ్ నేను ఒక సైజ్ ఎంత తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఒక 4GB డిస్క్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో 4GB డిస్క్ ప్లస్ అండ్ అవైలబిలిటీ జోన్ అనేది మనము చెక్ చేసుకోవాలి. సో మన సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంటే ఆ అవైలబిలిటీ జోన్లోనే మనము ఈ డిస్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మనం వేరే అవైలబిలిటీ జోన్లోకి క్రియేట్ చేసేందంటే మనం డిస్క్ని అటాచ్ చేయరాదు ఆ సర్వర్కి. సో అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇది ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో క్రియేట్ చేసినప్పుడు మీరు సర్వర్ యొక్క అవైలబిలిటీ జోన్ ఏది ఉందో అది పర్టికులర్గా చెక్ చేసి అక్కడ మీరు క్రియేట్ చేసుకోండి. సో మనకు వచ్చేసి ఇక్కడ సర్వర్ అనేది అవైలబుల్ జోన్ ఎందులో ఉందని చెక్ చేద్దాం. సో చెక్ చేయడానికి ఏంటంటే మనము ఇక్కడ కన్సోల్లోకి వచ్చేసి ఏం చేయాలంటే నెట్వర్కింగ్ పైన క్లిక్ చేయండి. సో నెట్వర్కింగ్ క్లిక్ చేసి మనకు US ఈస్ట్ వాళ్ళు మనకు సర్వర్ అనేది ఉంది. సో నేను కూడా ఇక్కడ US ఈస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏమైనా ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను క్రియేట్ వాల్యూమ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకు వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది కొద్దిసేపు మనకు టైం తీసుకుంటుంది. ఇక్కడ చూస్తే క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయి మనకు అవైలబుల్ అని చూపిస్తుంది అండ్ స్టేటస్ కూడా ఓకే చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము సర్వర్కి అటాచ్ చేసుకోవచ్చు. దీనిపైన టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడికి వచ్చేసి యాక్షన్లో అటాచ్ వాల్యూమ్ అని క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే సర్వర్ ఉందో మన ఆ సర్వర్కి అటాచ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఇన్స్టెన్స్ సర్చ్ ఐడి ఉంది కదా, ఇక్కడ సర్చ్ ఐడిలో మన సర్వర్ని సెలెక్ట్ చేసుకుందాం. సో చేసుకున్న తర్వాత ఇక్కడ డివైస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఏదైతే డిస్కార్డ్ చేస్తున్నామో ఆ డిస్క్కి ఒక నేమ్ అన్నది ఉండాలి కదా. సో దానికోసం అన్నమాట ఇక్కడ మనం ఏం చేద్దాం /dev/sdc అని తీసుకుంటున్నాను అండ్ అటాచ్ వాల్యూమ్ అని అంటున్నాను. సో ఈ వాల్యూమ్ అనేది ఇప్పుడు మన సర్వర్కి అటాచ్ అవుతుంది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్.
సో ఇది మనకు సర్వర్ అనే వాల్యూమ్ అనేది సర్వర్ కట్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్ యూజ్ అని చూపిస్తుంది. సో ఇట్ మీన్స్ ఇది అటాచ్ అయిందనమాట. సో చెక్ చేసుకోవడానికి మళ్ళీ మనం సర్వర్లోకి వెళ్ళి ls_bl అనే కమాండ్ రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకు చూడొచ్చు మనం ఏదైతే డిస్క్ యాడ్ చేసామో ఆ డిస్క్ అనేది ఇప్పుడు మనకు చూపిస్తుంది. ఓకే, ఈ డిస్క్ని ఇప్పుడు మనము ఫార్మాట్ చేసి మౌంట్ చేద్దాం. ఓకేనా, సో దానికోసం ఏం చేద్దామంటే నేను ls_blk అనే కమాండ్ని రన్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు ఏం చేస్తున్నానంటే blk ఐడి అని ఇంకొక కమాండ్ కూడా రన్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు మనము రూట్లోకి స్విచ్ అయ్యి blk ఐడి అనే కమాండ్ని రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ చూపిస్తున్నాయి, లైక్ /dev sda 128 127 అండ్ 1 అనేది చూపిస్తున్నది. అండ్ మనది ఏదైతే ఉందో XVDC అదే మాత్రం చూపిస్తలేదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే మీకు క్లియర్ అర్థం కావడానికి grep విత్ అవర్ డివైస్ నేమ్. ఓకే, సో ఇట్ మీన్స్ అంటే ఈ డిస్క్ అనేది ఇంతకుముందు ఫార్మాట్ అయ్యి లేదన్నమాట. మనం యాడ్ చేసాం కాబట్టి ఇది మనకు ఫార్మాట్ అయ్యి లేదు. సో ఆల్రెడీ ఏదైనా డిస్క్ అటాచ్ చేసింది, ఆల్రెడీ మీరు గిన కన్సోల్ ఉన్న డిస్క్ని కింద అటాచ్ చేస్తే మీరు ఇక్కడ ఫార్మాట్ చేసింది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫార్మాట్ చేసింది ఉంది అంటే అందులో సమ్ డేటా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు XFS ఫైల్ సిస్టమా అది లేకపోతే EXT ఫైల్ సిస్టమ్ అనేది దాన్ని డైరెక్ట్ వితౌట్ ఫార్మాట్తోని మౌంట్ చేసుకోవాలి, అదే రియల్ టైంలో. సో ఇన్ కేస్ సమ్ కేసెస్లో డాటా అనేది ఉంటుంది. సో డాటా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనం బిఫోర్ ఫార్మాట్ చేసే ముందు ఏంటంటే అది ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనము న్యూ డిస్క్ని యాడ్ చేసాం కాబట్టి మనకు తెలుసు ఇది న్యూ డిస్క్ అని. సో మనం డైరెక్ట్ ఫార్మాట్ చేసి మౌంట్ చేసేద్దాం. సో దానికోసం ఇప్పుడు ఫార్మాట్ చేయాలి కాబట్టి ఫార్మాట్ చేయడానికి mkfs అండ్ మనము ఏ ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఫైల్ సిస్టమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వచ్చేసి మనము ఈ డిస్క్ని ఫార్మాట్ చేద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే మనము ఈ కమాండ్ రన్ చేద్దాం. df-th అని రన్ చేస్తే మనకు ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ చూపిస్తున్నాయి కదా. ఇక్కడ టైప్లో చూస్తే మనకు XFS vfat ఇలా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ చూపిస్తున్నాయి కదా. సో మనము ఎక్కువగా యూజ్ చేసే ఫైల్ సిస్టమ్ ఏంటంటే XFS అండ్ ext4 ఆర్ ext2 ఫైల్ సిస్టమ్. సో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో మనము ఇదన్నీ మనం ఇప్పుడు ఈ XVDCని ఈ డిస్క్ని మనము మన ఇష్టమైన ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే mkfs XFS ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నాను. సో ఇన్ కేస్ మీరు XFS కాకుండా మీరు ext4 క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు ext4 అని మెన్షన్ చేసుకుంటే సరిపోయాయి. సో నేను ఏం చేస్తున్నానంటే నేను XFS ఫైల్ సిస్టమ్ కాబట్టి XFS తర్వాత వచ్చేసి మన డివైస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలంటే /dev అండ్ మన డివైస్ నేమ్ XVDC ఉంది కదా. సో XVDC ఆ డిస్క్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేసి అండ్ ఎంటర్ అని కొట్టండి. సో ఎంటర్ అని కొడితే మనకి ఇక్కడ ఫైల్ సిస్టమ్ అయితే ఫార్మాట్ అయిపోయింది. సో ఫార్మాట్ అయిపోయింది. మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఏం కమాండ్ రన్ చేయాలంటే మళ్ళీ సేమ్ కమాండ్ blk id కమాండ్ రన్ చేయండి. సో విత్ డిస్క్ నేమ్. సో మనం blk id కమాండ్ విత్ డిస్క్ నేమ్తో రన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు XFS అని చూపిస్తుంది. అంటే ఈ డిస్క్ ఏదైతే ఉందో ఈ డిస్క్ అనేది XFSతో ఫార్మాట్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మౌంటింగ్ చేసుకోవాలి. సో మౌంటింగ్ చేసుకోవాలంటే మనకు విండోస్లో అయితే మనకు C డ్రైవ్ ఆర్ D డ్రైవ్ ఉంటాయి కదా, దానికి మౌంట్ చేస్తాం. అదే లైనెక్స్లో అయితే మనం ఏం చేయాలంటే వీటిని డైరెక్ట్లీ క్రియేట్ చేసి డైరెక్ట్కి మౌంట్ చేయాలి. ఓకేనా, సో మనం ఎందుకు మౌంట్ చేయాలంటే దాన్ని ఏదైతే ఫైల్ సిస్టమ్ ఉందో దాన్ని రీడ్ చేయడానికి, దాన్ని యాక్సెస్ చేసి అండ్ దానిలో సమ్ డాటాని రైట్ చేయడానికి మనము యూజ్ చేస్తాం అన్నమాట బేసిక్ అయితే. సో దానికోసం ఏం చేస్తున్నానంటే నేను mkdir/data అని ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో డేటా అయితే ఒక డైరెక్టరీ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. దీన్ని మనము మౌంట్ చేసుకోవాలి. ఓకేనా, సో మౌంట్ చేసుకోవాలంటే మౌంట్ అండ్ డివైస్ నేమ్ ఇవ్వండి /dev XVDC స్పేస్ తర్వాత వచ్చేసి ఎక్కడ మౌంట్ చేయాలనుకుంటే అక్కడ /data అని టైప్ చేస్తే మనకు మౌంట్ అనేది అయిపోతుంది. సో ఇది వచ్చేసి టెంపరీ మౌంటింగ్ అనమాట. సో ఈ విధంగా మౌంట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే సర్వర్ రీబూట్ చేసినప్పుడు ఆ డిస్క్ అనేది ఆటోమేటిక్గా మౌంట్ కాదు. సో మనకు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనము దాన్ని FS ట్యాబ్లో యాడ్ చేయాలి. ఓకేనా, సో FS ట్యాబ్లో యాడ్ చేయాలి. సో FS ట్యాబ్లో యాడ్ చేయడానికి /etc FS ట్యాబ్ అని నేను టైప్ చేస్తున్నాను. సో మనం కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమో ఆ ఫైల్ సిస్టమ్ నేమ్ని
ఇక్కడ మెన్షన్ చేయాలి /dev xvdc అండ్ తర్వాత వచ్చేసి ఎక్కడ మౌంట్ చేయాలనుకుంటున్నాం అది ఇక్కడ /data అండ్ ఏ ఫైల్ సిస్టమ్ XFS అయితే XFS అండ్ ext4 అయితే ext4. తర్వాత వచ్చేసి పర్మిషన్స్ మీరు ఏమైనా స్పెసిఫిక్గా పెట్టాలనుకుంటే అవి పెట్టాలి. నేను అది ఇక్కడ డిఫాల్ట్ పెట్టుకొని 00 అని మెన్షన్ చేశాను. సో జస్ట్ ఫర్ డెమో పర్పస్కి అనమాట. రీడ్ అండ్ రైట్ అని మెన్షన్ చేసి నేను బ్యాక్ వచ్చేసాను, సేవ్ చేసి బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, df-th అని రన్ చేస్తే ఇక్కడ నాకు /data అనేది మౌంట్ పాయింట్ చూపించాలి కానీ చూపించట్లేదు. సో అది అంటే మనం ఇంకా మౌంట్ చేయలేదు. సో మౌంట్ చేయాలి, ఎంట్రీ యాడ్ చేసిన తర్వాత మౌంట్ చేయాలంటే మౌంట్ -a అని అంటే -a అంటే ఆల్ అన్నమాట. సో ఈ విధంగా మౌంట్ చేయొచ్చు, -a అని కొట్టచ్చు, లేదంటే /data అని కొట్టినా అని మనకు మౌంట్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం df-th అని రన్ చేస్తే మనకు ఏదైతే మనం మౌంట్ చేసిన ఫైల్ సిస్టమ్ ఉందో ఆ మౌంట్ చేసిన ఫైల్ సిస్టమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా వచ్చేసి మన ఫైల్ సిస్టమ్ కూడా మౌంటింగ్ అయిపోయింది. సో దీన్ని యాక్సెస్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, cd data అని టైప్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఏం చేస్తాను, జస్ట్ ఒక టెస్టింగ్ పర్పస్కి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, test 123 అనే 123 అనే ఫైల్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా. LL ఇప్పుడు LL అని టైప్ చేస్తే ఏంది, ఏదైతే ఫైల్ క్రియేట్ చేసినామో ఆ ఫైల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మనము ఈ విధంగా చేసి మనం స్టాండర్డ్ ఫైల్ సిస్టమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదొకటే కాన్సెప్ట్ కాదు, మనకు ఫైల్ సిస్టమ్ క్రియేషన్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో లైక్ ఒక సింగిల్ డిస్క్ని యాడ్ చేసి అలా మల్టిపుల్ పార్టిషన్స్ని క్రియేట్ చేసి వాటిని ఫైల్ సిస్టమ్గా క్రియేట్ చేయొచ్చు. సో అదొక కాన్సెప్ట్. అలాగే మనకు మల్టిపుల్ డిస్క్ని యాడ్ చేసి ఒక సింగిల్ ఫైల్ సిస్టమ్గా క్రియేట్ చేయొచ్చు, అది LVM కాన్సెప్ట్. సో వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.